అంతేకాక మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి. ఎవరు నాకు పినతండ్రి? పాండురాజా, యముడా, వాయువా, ఇంద్రుడా, అశ్వరీ దేవతల? కృష్ణ, శృంగభంగమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి శృంగభంగము పొందుటకు నేనంత వెర్రివాడననుకుంటివా? ఒకవేళ భాగమే పంచవలసి వచ్చినా ఈ గంగాతనయుడు తన పాలు వదులుకోవచ్చునేమో గాని మా పితామహులన్న భార్గిక సౌమదత్తుల కిందు భాగము లేదందుమా. అందందు వచ్చు అర్ధార్థ భాగంలో మా తండ్రులిరువురు ధృతరాష్ట్ర పాండురాజులు భాగస్వాములు కారా? ఆపై మేము 100 వారైదుగురు 105 కాదా? ఇందరము వంతులు వేసుకున్నచో ఎవరికి ఎంత 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 వచ్చును? అసలు ఈ అవిర్భాగ్య కుర్మా సామ్రాజ్యం ముక్కలు చెక్కలుగా చేయుట దేశ ప్రజలకు శ్రేయస్కరమా? భిన్న భాషలతో, భిన్న సంస్కృతులతో, భిన్న నాగరికతలతో దేశము చిన్నా భిన్నమైనచో ప్రజలకు అది సౌభాగ్యమా? ప్రజలంతా ఒకే కుటుంబంగా ఒకే పాలన కింద ఉండుట క్షేమము కాదా?